వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యల కోసం నిరంతరం పాటుపడేందుకు అనుగుణంగా దోర్నాల స్థానిక నటరాజ్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బూదాల అజితారావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దోర్నాల పట్టణానికి చెందిన సుమారు 100 కుటుంబాలు వారు వైసీపీ, టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అజితారావు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యకర్తలకు నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, కార్యకర్తల సంక్షేమం కోసం వారి అభివృద్ధికి బాటలు వేసేందుకు నిరంతరం పాటుపడతామని అన్నారు. గత 2 పర్యాయాలు ఓటమిని చవిచూసి మరలా 3వసారి ఎర్రగొండపాలెం ప్రజలపై నమ్మకంతో పోటీలో నిలవడం జరిగిందని, ఒక్క అవకాశం ఇచ్చి తమను గెలిపించాలని కోరారు. ఎర్రగొండపాలెం ప్రజలు స్థానిక నేతైన నన్ను ఆశీర్వదించాలని, నాన్ లోకల్ అభ్యర్థుల వలన ఎర్రగొండపాలెం అభివృద్ధికి నోచుకోలేదని గత 2 పర్యాయాలు మనం చూడడం జరిగిందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే నాయకులకు, కార్యకర్తలకు పూర్తిగా సహకరించి ఆహ్వానిస్తామని, వారికి తగిన విలువలతో పాటు గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోర్నాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో దగదత్తి మండలంలో చెన్నూరు హరిజనవాడలో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాల కోసం మనం అంతా కూడా పాటుపడాలి. ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, అదేవిధంగా ప్రభుత్వంలో అనేక పదవులు కూడా నిర్వహించిన వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఏ విధంగా ప్రసిద్ధిగాంచాడో, అంబేద్కర్ గారంటే ఒక పేద కుటుంబంలో పెరిగి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాడంటే అతను ఎంత మంచి మేధావో ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విశేషాలన్నీ కూడా మనం మన భావితరాలకి, మన ప్రజలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఆయన ఆశయ బాటలో తప్పకుండా మనం అంతా కూడా నడవాల్సిన పరిస్థితి.